అండి వెల్కమ్ టు అవర్ కంటే పాలు అనే కార్యక్రమం. సో మీరందరూ అలాగా ఉంటుంది. అబ్బా అది కంప్లీట్ అయిపోయింది. వచ్చి టిఫిన్ తెచ్చడం అంటే నాకు పెద్ద అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. నెల్లూరు భాగ్య ఆంధ్రాలో బాగున్నారా ఏంటి, ఇక్కడ అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఎగ్జైట్మెంట్తో ఉండుంటారు. మొత్తానికైతే ఈ రోజు రానే వచ్చింది. మేము ఈ రోజు కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము. అదే మన ఎన్టీఆర్ పుట్టినరోజు అనమాట. ఈ పుట్టినరోజు సందర్భంగా మేము ఒక చిన్న కార్యక్రమాలు అన్నీ చేస్తున్నాము. ఫస్ట్గా అయితే మనకి నవాపేట శివాలయంలోని ఎన్టీఆర్ పేరుతో పూజ చేయించాము. తర్వాత అయితే పాలాభిషేకాలు అవన్నీ చేయట్లేదు, ఎందుకంటే పాలన్నీ వేస్ట్ చేయొద్దని మా ఎన్టీఆర్ చెప్పాడు. సో అందుకని మేము పాలు గీలవంతా పోయట్లేదు, జస్ట్ కొంచెం కుంకుమ కొంచెం పసుపు మాత్రమే అంత అభిషేకానికి ఏదో మా తృప్తి కోసం అలా చేస్తున్నాము అంతేను. సో ఇక్కడైతే మనకి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరే కార్యక్రమం కూడా ఉంది. అదేంటి అనేది మీకు తెలియాలి అంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడాలి. నాకున్న ఎన్టీఆర్ పిచ్చి ఎంత ఉంది ఏంటి అనే దాన్ని బట్టి మీకు ఈ వీడియో అర్థమైపోద్ది. అసలు ఈ ఫ్లెక్సీ చూస్తేనే అర్థమైపోద్ది నా పిచ్చి. సో మీరందరూ కూడా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి. స్కిప్ కానీ చేశారంటే చాలా వీడియోలు మిస్ అయిపోతారండి. మీ ఇష్టమే, ఇంకా నాకు పిచ్చి ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఈ వీడియోలు అర్థమైపోద్ది. సరే కానీ ఊరికే పిచ్చి పిచ్చి అంటున్నా, నిజంగా నాకేం పిచ్చలేదు. అదొక ప్రేమ, అదొక అభిమానం. నా చిన్న వయసులోనే నాకు ఇలా పుట్టింది. సో అప్పటి నుంచి నాతో పాటు అది కూడా పెరుగుతూ వస్తుంది. సరే ఇప్పుడు ఈ ఫ్లెక్సీ అయితే చూసేశారు కదా, ఇది వచ్చేసి మైపాడ్ గేట్ దగ్గర కేపీఆర్ కళ్యాణ మండపం పక్కన అనమాట ఈ ఫ్లెక్సీ అయితేను. ఎవరైనా చూసినట్టుంటే నాకు ఒక కామెంట్ అయితే ఖచ్చితంగా చెయ్యండి, మా ఫోటోలను ఎవరైనా చూసినట్టుంటే. సరే ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక సర్ప్రైజ్ ప్లాన్ అనమాట మీ అందరికీ కూడాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చూపిస్తాను. నిజంగా అందరికీ వావ్ అనేలాగా ఉంటుంది. అదైతే మాత్రం రండి, అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని తెలియాలంటే వీడియో చూస్తూనే ఉండండి. రండి వెళ్దాం. ఎంత నీట్గా ఉందంటే చాలా నీట్గా ఉంది. అసలు సూపర్ ఉంది. ఇల్లు కూడా ఇంత నీట్గా ఉండదేమో, అంత బాగుంది. చూడండి లోపల కూడా చూపిస్తాను. డైనింగ్ హాల్ అంటే ఇది. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, హాయ్ హాయ్ ఓయ్ హాయ్ చెప్పండి, కెమెరాకి హాయ్ చెప్పండి, యూట్యూబ్లో వస్తారు చెప్పండి హాయ్. తీసుకో ఇట్లా. ఒకసారి ఓకే. హ్యాపీ బర్త్డే టు యూ.
ఒకసారి నీ జుట్టు లాగేస్తా లాగేండి రమ్మును రండి. మేడం తర్వాత మీరు చేయండి మేడం. గట్టిగా. ఓకే, ఈరోజు 41 పుట్టినరోజు నందమూరి తారక రామారావు 20/5/2024 ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము విశ్వజనని బాలల ఆశ్రమం ముందు ఇది వచ్చేసి మన నార్త్ రాజుపాలెం తపాతలకు పొడవలూరు మండలం ఉంది. అందుకని మేము టిఫిన్స్ పిల్లలందరికీ పంచిపెడుతున్నాము. పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేమంతా ఆయన అభిమానులేను, అందుకని ఇక్కడ నుండి ఆయనకి హ్యాపీ బర్త్డే టు నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మైపాడ్ గేట్ నెల్లూరు నుండి మేము వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ విజయవంతం చేస్తున్నాము. మేమంతా ఫ్యాన్సే, తారక అన్న అభిమానులు మేమందరము, అంతా డైహార్డ్ ఫ్యాన్స్. అందుకనే ఇలాంటి ఎన్నో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఓకే, హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నెల్లూరు భాగ్య. సో మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా, అసలు ఎందుకు వచ్చామో తెలుసా? ఈరోజు మనకి తారక్ పుట్టినరోజు, 41వ పుట్టినరోజు అనమాట. మనము ఇక్కడ సుభాష్ చెప్పినట్టు ఈ అడ్రస్ ఉన్నాము. వీళ్ళంతా కూడా ఇక్కడ ఒక 40 మంది పిల్లల దాకా ఉన్నారు. మనం ఇక్కడ వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడానికి వచ్చినాము. మీరు ఇలాంటి పిల్లలకి మేము ఈ వీడియోని ఏదో మేము గొప్పతనం చెప్పుకోవాలని పెట్టట్లేదు, ఇలాగ ఎవరైనా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి మాత్రమే మేము ఈ వీడియోని వీళ్ళందరినీ చూపించాలనుకున్నాము. మాకు ఇంకొక ఉద్దేశం అయితే లేదు. అలాగే ఎన్టీఆర్కి ఇంకొకసారి హ్యాపీ బర్త్డే టు యూ ఎన్టీఆర్. ఇలాగే నువ్వు ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి, మంచి మంచి సినిమాలు తీయాలి, అలాగే నిండు 100 ఏళ్ళు ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి మా ఫ్యాన్స్ అందరి తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మేడంకి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే పిల్లల్ని ఇక్కడ క్రమశిక్షణలో మేడం గారు చాలా బాగా, నేను ఏదో వీడియో కోసం చెప్పట్లేదు, నిజంగానే డిసిప్లిన్తో పిల్లలు చాలా చక్కగా ఉన్నారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మేడం గారు నిజంగా చాలా బాగా చూసుకుంటున్నారు. ఆల్రెడీ మేడం గారు నాకు ఇంతకు ముందే తెలుసు, 10 ఏళ్ళ క్రితం మేము వచ్చాము. చూడంగానే నాకు అర్థమైంది మేడం ఎప్పుడు చూశాను అని చెప్పేసి. సో అప్పుడు కూడా ఒకసారి మేము పండగకి అరిసెలు అవి తీసుకొని వచ్చాము. అప్పుడు వేరే ప్లేస్లో ఉండింది, ఈ ప్లేస్ ఇప్పుడు కొత్తగా ఇక్కడ పెట్టున్నారు, విశ్వజన చైల్డ్ హోమ్ అనమాట. మీరు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటున్నాము. జై ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే టు యు ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. నా ఒకసారి పిల్లలు కొట్టి నెట్లు వచ్చుంటే అలాగే కదా, వాడికి ఇట్లా కెమెరా కదా. సో ఈ పాటికే మీకు అందరికి అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వచ్చాము మేమంతా అని. విశ్వజనని చైల్డ్ హోమ్ దగ్గరికి వచ్చినామండి. నిజంగా ఇక్కడ పిల్లలైతే సూపర్, అబ్బా అదిరిపోయారా. ఆశ్రమం అయితేనో ఇక్కడైతే చాలా బాగుంది నిజంగా, ఫెసిలిటీస్ అయితేనేమి, డిసిప్లిన్ అయితేనేమి చాలా బాగుంది. నేను కూడా ఇక్కడ జాయిన్ అయిపోతే బాగుంది అనిపిస్తుంది. దానికైతే ఈరోజు ఇక్కడ కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కార్యక్రమానికి, ఇంకొక ప్రోగ్రామ్కి వెళ్తున్నాము. ఇదైతే ప్లేస్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, చెట్లు, వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. బాయ్ బాయ్. ఉండు జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అక్కడైతే వాళ్ళకి టిఫిన్ పెట్టిపిచ్చేసేసాము. సో మేమైతే ఇక్కడ వచ్చి టిఫిన్ తింటున్నాము.
ఒక పూరి అయితే బాగుందని చెప్పేసి పూరి పెట్టేసుకున్నాము. ఇది తినేసిన తర్వాత నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ ఉంది, అక్కడికి కూడా వెళ్దాం రండి. అసలైన కార్యక్రమానికి అసలైన ముందు జరిగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఇప్పుడు ఏంటో చూసేద్దామా. ఇప్పుడైతే మనం మైపాడ్ గేట్ దగ్గరికే వచ్చేసాము. ఎందుకు అంటే మనం ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. బ్లడ్ డొనేట్ చేయడం అంటే నాకు పెద్దగా అవగాహన తెలియదు, అయినా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొందామని చెప్పేసి వచ్చాను. బ్లడ్ కూడా ఇద్దామనే అనుకున్నాను, బట్ చూస్తా లాస్ట్ వరకు ఇస్తాను ఇవన్నీ అనేది కూడా చూస్తూ ఉండండి, వెయిట్ చేయండి. నిజంగా బ్లడ్ అనేది 6 monthsకి ఒకసారి అలా ఇస్తూ ఉంటే చాలా మంచిదని చెప్పేసి మనకి ప్రతి ఒక్కరు చెప్తారు. అలాగే మనం ఈ కార్యక్రమాల్లో దాదాపు మేము 35 మంది వరకు బ్లడ్ ఇచ్చాము. నిజంగా వీళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వీళ్ళందరికీ కూడా మేము పిలవంగానే అడగంగానే వచ్చారు, అలాగే బ్లడ్ ఇచ్చారు. సో వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని మొత్తానికైతే అందరూ దిగ్విజయంగా చేశారు. ఇటు సైడ్ ఇల్లు అమ్మ దగ్గర, అమ్మ సైడ్ అటు ఖాళీగా ఉంది. నిలబడండి మామూలుగా దగ్గర ఇంకోటి అందరూ వస్తారా? ధన్యవాదాలు. ఎన్టీఆర్ సైన్ గెలుచుకొచ్చిన ప్రసన్న. హ్యాపీ బర్త్డే జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. మాసమే అమ్మ మొగుడు. పెద్దగా జై జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. It's time. Baggy. దయచేసి చూసుకోవద్దా నంబర్ వెయిట్ చేయబాగండి. అది తీసుకోవడానికి మనకు ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం. చాలే ఏమే వెళ్తావా నిమ్మకాయ చూడండి. హ్యాపీ బర్త్డే. పేరుకి మాత్రమే 41, పేర్లోనే యంగ్ ఉంది. సో మేము ఎప్పుడు యంగ్గానే ఉంటాము. హ్యాపీ బర్త్డేలు, ఇలాంటి బర్త్డేలు ఇంకా ఎన్నో జరుపుకోవాలి. టెంపర్ సినిమా అప్పుడు చాలా ఎగరేశాడు. టెంపర్ ఎన్ని చెన్నెలకైనా గుర్తించుకోవాలి. ఇప్పుడు దేవరం కూడా చాలా ఎగరేశాడు. దేవరం కూడా అట్లనే ఎన్ని చెన్నెలను గుర్తించుకోవాలి. బయటకు వచ్చి ఇలా చేసే దమ్ము నాకుంది. మా ఎన్టీఆర్ అంటే మా దైవం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. 41st బర్త్డే టు అవర్ నందమూరి తారక రామారావు 41వ పుట్టినరోజు సందర్భంగా మైపాడ్ గేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఉదయం శివాలయంలో పూజ కార్యక్రమం జరిగింది. తర్వాత మాతృరాజపాలలో చిన్నపిల్లలకి ఆర్కెల్ స్కూల్ నుంచి 50 మందికి క్రిస్మస్ డేట్ జరుగుతుంది. ఆ తర్వాత మైపాడ్ గేట్ దగ్గర బెడ్ క్యాంప్ జరుగుతుంది. తర్వాత కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మొత్తం టిఫిన్ ప్లస్ లంచ్ కలిపి ఒక 400 మంది దాకా అన్నదానం. ఇంకా మాట్లాడతావా? ముందుగా మా అన్న జూనియర్ ఎన్టీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు. కూడా మాకు
చాలా గర్వకారణంగా ఉంది. భాగ్యక్క తర్వాత ప్రసన్న అక్క కూడా ఉన్నారు. అక్క రావాలి వస్తున్నారు. బ్లడ్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎన్టీఆర్ కోసం బ్లడ్ ఇస్తుంది. నా కోసం ఏమి ఇస్తావు బాగి? రోజు ఈ కార్యక్రమంతో మంది ఎండ్ అయిపోద్ది అనమాట. మొత్తానికి మేమందరం కూడా ఎన్టీఆర్ కోసమే ఇదంతా చేసాము. మాకేదో పుణ్యం రావాలని కాదు, ఎన్టీఆర్ మీద ఉండే అభిమానం, ప్రేమ అలాంటిది అనమాట మాకు. ఇలా అన్నదానంతో ఎండి ఇప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వచ్చిందని. అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి తను ఉండకూడదని. You never touched the sea.